చాలా తక్కువ టైంలో మంచి రోజు అనుకుని డేట్ అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్. పబ్లిసిటీకి సరిపడా టైం ఉంటుందా లేదా అని ఏదో ఉడతా భక్తిగా నా వంతు ఒక టీషర్ట్ మీద టైటిల్ ప్రింట్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు ఆ టీషర్ట్ వేసుకొని తిరుగుదాం అనుకున్నా. సరే ఇంకా ప్రింటింగ్ స్టార్ట్ అయింది. అవగానే ఫోన్ వచ్చింది, ఓ బ్రేకింగ్ న్యూస్, ఆపండ్రా అని ప్రింటింగ్ ఆపడం జరిగింది. సో ఇప్పుడు ప్రింటింగ్ చేస్తున్న వాళ్ళు నన్ను అడిగారు, ఏమైందండి, ఇంకా భగవాన్ కొట్టాలి కదా. వద్దొద్దు అన్న. ఎందుకు? దానికి వేరే రీజన్ ఉంది, ఆ టైటిల్ ఇప్పుడు లేదు. కొన్ని ఏ టైటిల్ ఉందని, ఏదో ఒకటి ఉంటుందిలే అక్కడితో ఆపే అన్న. కాదండి, కింద భగవాన్ లేకపోతే జనం ఫీల్ అవుతారు కదా అన్నారు. ఫీల్ అవ్వరు అని చెప్పా. ఎందుకంటే భగవంతుడిని ఎత్తుకున్న పని రోజు మనుషులు చేసేదేగా. ఎంత వెతికినా కనబడిన వాడే భగవంతుడు అని అడ్జస్ట్ అయిపోతారు. అదొక రీజన్. రెండోది, విపరీతమైన భక్తులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళేమంటారు, ఏ పేరు పెట్టి పిలిచినా భగవంతుడు పలుకుతాడు కాబట్టి అది భగవంతు కావచ్చు. సందీప్ కృష్ణ గారు చెప్పినట్టు హే సుహాస్ కూడా వర్కౌట్ అయిపోద్ది, ఏదైనా ఉండొచ్చు. పైగా మనకున్న ఒక ట్రెండ్ మనందరికీ తెలిసిందే. అద్భుతమైన టైటిల్స్ పెడతాం సినిమాలకి. ఫర్ ఎగ్జాంపుల్, జగదేక వీడు అతిలో ఒక సుందరి అని టైటిల్ ఉంది. ఎంత మంచి టైటిల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ టైటిల్స్ పెట్టిన తర్వాత జగదేకుడు అతిలో సుందరి కాస్త జేవిఏఎస్ అవుద్ది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఎస్విఎస్సి అవుద్ది. అంతెందుకు, మొన్న వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఆ ఆల్ఫాబెట్స్ కూడా పూర్తి వాళ్ళ ఎంఎస్జి అంట. సో అలా అన్ని షార్ట్ ఫామ్స్లో వచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా హే భగవాన్ అంటారా, హే భగవంత్ అంటారా అన్నది కూడా లేదు, హై అంటారు అనుకొని నేను హైకి ఫిక్స్ అయ్యా. సింపుల్గా ఏ మూవీ అంటే హై అని.